శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. వరలక్ష్మీ వ్రతం రోజు వరలక్ష్మీ అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ పుష్పాలతో పూజ చేయాలి, వరలక్ష్మీ వ్రతం పూర్తయిన తర్వాత వాయినంలో ఏ పదార్థాలు ఉంచాలి, వరలక్ష్మీ వ్రతం రోజు పూజలో తప్పనిసరిగా ఎటువంటి వస్తువులు ఉంచాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహిళలందరూ కూడా ఆగస్టు 21 శుక్రవారం నాడు, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించుకోవాలి. ఆ రోజు అనేక కారణాల వల్ల మహిళలకు రజోదర్శన సమస్యల వల్ల ఇబ్బందులు వచ్చినా వరలక్ష్మీ వ్రతం చేసుకోవటం వీలు కాకపోయినా అప్పుడు ఆగస్టు 28 పౌర్ణమితో కూడిన శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోండి. అయితే వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే వరలక్ష్మీదేవి సంవత్సరం అంతా కూడా వరాల జల్లు కురిపిస్తుందని పౌరాణిక గ్రంథాలలో చెప్పారు. వరలక్ష్మీ వ్రతం రోజు అందరూ తప్పకుండా సమర్పించాల్సిన పంచ అన్నాల నైవేద్యాలు పురాణాల్లో చెప్పారు. అంటే వరలక్ష్మీ వ్రతం రోజు 5 రకాలైనటువంటి అన్న నైవేద్యాలు వరలక్ష్మీదేవికి సమర్పించాలి. మొట్టమొదటిది దద్యోజనము, అంటే తాళింపు పెట్టినటువంటి పెరుగన్నాన్ని వరలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. దద్యోజనం నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల సర్వ సంపదలు లభిస్తాయి. ఆ తర్వాత రెండవ నైవేద్యం పాలతో చేసిన పాయసాన్నం. ఈ పాలతో చేసిన పాయసాన్నాన్ని వరలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే అధికార పదవులు లభిస్తాయి. అంటే ఎవరైనా ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా రావాలంటే, రాజకీయాల్లో పదవులు తొందరగా రావాలంటే, జీవితంలో గొప్ప గొప్ప అధికార పదవులు సిద్ధించాలంటే వరలక్ష్మీ వ్రతం రోజు పాలతో చేసిన పాయసాన్ని వరలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత మూడవది హరిద్రాన్నం. హరిద్రాన్నం అంటే పసుపు కలిపిన అన్నం, అంటే పులిహోర. వరలక్ష్మీదేవికి పులిహోర నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. సంతానపరంగా వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి, సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి పులిహోర నైవేద్యంగా వరలక్ష్మీదేవికి సమర్పించాలి. ఆ తర్వాత 4వ అన్నము పెసరపప్పు అన్నము. దీన్నే పులగం అంటారు. పులగం అంటే పెసరపప్పు అన్నంలో కలిపి ఆవు నెయ్యి వేసి తయారు చేస్తే దాన్ని పులగం అంటారు. ఈ పులగము వరలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే ఆ సభ్యులందరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఆ తర్వాత 5వ అన్నము గుడా అన్నము. గుడా అన్నము అంటే అర్థం ఏంటంటే బెల్లం కలిపిన అన్నము. బెల్లం కలిపిన అన్నాన్ని వరలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే అనారోగ్య సమస్యలు ఉండవు, సంవత్సరం అంతా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పురాణాలలో చెప్పిన 5 రకాలైన పంచ అన్న నైవేద్యాలు వరలక్ష్మీదేవికి తప్పనిసరిగా సమర్పించండి. మొట్టమొదటిది దద్యోజనం, రెండోది పాలతో చేసిన పాయసాన్నం, మూడవది పులిహోర, 4వది పులగం, 5వది బెల్లం కలిపిన అన్నం. ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అలాగే వరలక్ష్మీ వ్రతం చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారిని పూజించవలసిన 3 రకాలైనటువంటి పుష్పాల గురించి పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. వరలక్ష్మీ వ్రతం చేసుకునే వాళ్ళందరూ ఆ 3 పుష్పాలు ఉండేలాగా చూసుకోండి. సంవత్సరం మొత్తం వరలక్ష్మీదేవి అద్భుతంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. మొట్టమొదటిది మందార పుష్పము. ఎందుకంటే అమ్మవారికి ఒక పేరుంది, మందార కుసుమ ప్రియ అని అమ్మవారికి పేరుంది. కుసుమం అంటే పుష్పం. అమ్మవారికి మందార పూలంటే చాలా ఇష్టం. కాబట్టి వరలక్ష్మీ పూజలో తప్పనిసరిగా మందార పూలతో అమ్మవారిని పూజించండి. మందార పూలతో అమ్మవారిని పూజిస్తే నిద్రా సౌఖ్యం కలుగుతుంది. ఈ రోజుల్లో చాలా మందికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే రాత్రిళ్ళు నిద్ర సరిగా పట్టకపోవటం. ఈ సమస్య నుంచి బయటపడి వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల నిద్ర చక్కగా పట్టాలంటే ఎర్ర మందార పూలతో వరలక్ష్మీ వ్రతం రోజు వరలక్ష్మీదేవిని పూజించాలి.
ఆ తర్వాత రెండవ పుష్పం కరవీర పుష్పం. కరవీర పుష్పం అంటే గన్నేరు పువ్వు అని అర్థం. గన్నేరు పూలతో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని పూజిస్తే బంగారము, వెండి ఆభరణాలు తొందరగా కొనుక్కునే యోగము లభిస్తుంది. మనకు పురాణాల్లో ఏం చెప్పారంటే సువర్ణాది ధాతువులు కొనగలిగే స్థితి రావాలంటే కరవీర పుష్పాలతో పూజించాలి అని పురాణాల్లో చెప్పారు. సువర్ణాది ధాతువులు అంటే బంగారము, వెండి బాగా కొనుక్కోగలగాలంటే గన్నేరు పూలతో అమ్మవారిని పూజించాలి. ఆ తర్వాత మూడవ పుష్పాలు తెల్లటి పూలుగా పురాణాల్లో చెప్పారు. తెల్ల పూలు వేటితోనైనా వరలక్ష్మీదేవిని పూజించవచ్చు. మల్లెపూలు, సన్నజాజి పూలు, జాజి పూలు వీటితో వరలక్ష్మీదేవిని పూజించినట్లయితే మనోభీష్టాలు నెరవేరుతాయి. అంటే మనసులో ఏదైనా కోరిక ఉంటే, అభీష్టం ఉంటే ధర్మ మార్గంలో ఆ కోరిక తొందరగా నెరవేరుతుంది. కాబట్టి తప్పకుండా పూజించవలసిన పుష్పాలు ఎర్ర మందార పూలు, గన్నేరు పూలు, తెల్లటి పుష్పాలు. ఒక్కొక్క పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసే మహిళామణులందరూ కూడా ఈ 3 రకాలైన పుష్పాలను ఉపయోగించి వరలక్ష్మి పూజ చేయండి. ఈ 5 రకాలైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించండి. అలాగే వరలక్ష్మీదేవిని పూజించే మహిళామణులు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా సమర్పిస్తే సమస్త శుభాలు చేకూరతాయని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. వాటిలో ముఖ్యమైనవి శనగలు. శనగలు కూడా ఎలా నైవేద్యం పెట్టాలి? 2 రకాలుగా నైవేద్యం పెట్టవచ్చు. తాళింపు పెట్టినటువంటి శనగలు వరలక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించవచ్చు. చక్కగా శనగలు ఉడకబెట్టి దానిలో తాళింపు వేసి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే వరలక్ష్మి అనుగ్రహిస్తుంది. అలాగే పచ్చి శనగలు ఉంటాయి, వాయినవిచ్చే శనగలు. వాయినవిచ్చే పచ్చి శనగలు కూడా నీళ్లలో నానబెట్టి వరలక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి వాటిని తాంబూలంలో ఉంచి తాంబూల వాయినం ఇవ్వండి. ఉడకబెట్టిన శనగలు తాళింపు పెట్టి నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకోండి. అలాగే పచ్చి శనగలు నానబెట్టి వాయినాలు ఇచ్చే శనగలు కూడా నైవేద్యం పెట్టి వాయినాలు ఇవ్వండి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వరలక్ష్మీదేవికి కొన్ని ద్రవ్యాలంటే ఎంతో ప్రీతిపాత్రం. కదళీ ఫలం, అరటిపండు అంటే వరలక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి తప్పకుండా అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే వరలక్ష్మీదేవికి ఇంకా ప్రీతిపాత్రము నారికేళము. కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. కొబ్బరికాయలో వరలక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి ముక్కలు కూడా వరలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఆవు పాలు ప్రియము. అందుకే పాయసాన్నం చేసేటప్పుడు కూడా ఆవు పాలతో పాయసాన్నం చేయాలి. ఆవు నెయ్యి వరలక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆవు నెయ్యిలో వరలక్ష్మి ఉంటుంది, ఆవు పాలల్లో వరలక్ష్మి ఉంటుంది. అందుకే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. రోజు నువ్వుల నూనెతో చేసినా సరే వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఆవు నెయ్యిలో వరలక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దానిమ్మ పళ్ళు అంటే కూడా వరలక్ష్మీదేవికి చాలా ఇష్టం. దానిమ్మ పళ్ళు తప్పకుండా నైవేద్యంగా సమర్పించండి. దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళామణులందరూ తప్పకుండా పూజలో ఏనుగు బొమ్మలు ఉంచాలి. ఒక ఏనుగు బొమ్మ లేదా 2 ఏనుగు బొమ్మలు వరలక్ష్మి అమ్మవారి రూపు దగ్గర, రూపుకి ఇరువైపులా ఉంచుకోండి. 2 ఏనుగు బొమ్మలు ఉంచితే మంచిది. లేదా కనీసం ఒక ఏనుగు బొమ్మ అయినా ఉంచాలి. ఏ లోహంతో చేసిన ఏనుగు బొమ్మ అయినా ఉంచవచ్చు, చెక్కతో చేసిన ఏనుగు బొమ్మలైనా ఉంచవచ్చు. ఒక్క ఇనుముతో చేసిన ఏనుగు బొమ్మ తప్ప ఏ ఏనుగు బొమ్మ అయినా ఉంచవచ్చు. ఏనుగు బొమ్మ ఎందుకు ఉంచాలంటే దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఆవిర్భవించినప్పుడు అష్టదిగ్గజాలు అనే పేరుతో 8 రకాలైనటువంటి ఏనుగులు తొండంతో కలశాలు తీసుకొని ఆ కలశాల్లో గంగాజలం నింపి ఆ గంగాజలాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసినాయి. అప్పుడు అమ్మవారు ఏనుగులకు వరమిస్తుంది. మీరు నాకు కలశాలలో గంగాజలంతో అభిషేకం చేశారు కాబట్టి మీ కుంభస్థలంలో నేనుంటాను అని ఏనుగులకు అమ్మవారు వరాన్ని అనుగ్రహించిందని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఏనుగు కుంభస్థలం దగ్గర వరలక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోవాలి. నిజానికి 8 ఏనుగులు అష్టదిగ్గజాలు అనే పేరుతో అమ్మవారికి అభిషేకం చేసినాయి. కానీ ఫోటోల్లో 8 ఏనుగులు పట్టవు కాబట్టి గజలక్ష్మీదేవి చిత్రపటంలో మనకి 2 ఏనుగులు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ఏనుగుల బొమ్మలు తప్పనిసరిగా ఉంచాలి. పద్మ పుష్పంలో వరలక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక్క పద్మ పుష్పమైనా సరే వరలక్ష్మి వ్రతంలో ఉపయోగించండి. పూజకు పద్మ పుష్పం వినియోగిస్తే
అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వరలక్ష్మి పూజ చేసేవాళ్ళు కలశం తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. ఆ కలశం ఏర్పాటు చేసినప్పుడు కూడా కలశంలో పుష్పాలు, అక్షింతలు, ఒక నాణెము కూడా ఉంచండి. వెండి నాణెం కలశంలో ఉంచితే మంచిది. ఆ తర్వాత ఆ నాణ్యాన్ని భద్రపరుచుకోవచ్చు, లేదా పండితుడికి దానంగా కలశంతో పాటు ఇవ్వవచ్చు. చాలా మంది వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత కలశం ఏం చేయాలనే సందేహాన్ని కలిగి ఉంటారు. దీనికి సమాధానం పురాణాల్లో చెప్పారు. వరలక్ష్మి వ్రతం పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ కలశాన్ని దక్షిణతో పాటుగా వ్రతం చేయించిన పురోహితుడికి, పండితుడికి దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అందుకే ఆ కలశంలో వెండి నాణెం ఉంచి ఆ కలశం దానం ఇచ్చేటప్పుడు ఆ వెండి నాణెం కూడా ఆ పండితుడికి దానం ఇస్తే సంవత్సరం మొత్తం వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి కలశం ఏం చేయాలి అంటే అన్నిటికంటే గొప్ప విషయం కలశము, కలశంలో ఉంచిన వస్తువులు దక్షిణతో పాటుగా వ్రతం చేయించిన పండితుడికి దానంగా ఇవ్వాలి. దానివల్ల వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటప్పుడు అమ్మవారికి ప్రీతికరమైన వాటన్నిటిని వినియోగించండి. మారేడు దళాలు కూడా అమ్మవారికి చాలా ప్రియం. గంధం రాసిన మారేడు దళాలతో కూడా వరలక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ప్రధానంగా వీటన్నిటినీ పాటిస్తూ వరలక్ష్మి వ్రతం చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యం 5 అన్న నైవేద్యాలు, 3 పుష్పాలు. దీన్ని తప్పకుండా పాటించండి. వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని పూజించేటప్పుడు 2 రకాలైన పుష్పాలు ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి సమర్పించరాదని శాస్త్రవచనం. నీలం రంగు పుష్పాలు అమ్మవారికి సమర్పించరాదు, గడ్డి పుష్పాలు అమ్మవారికి సమర్పించరాదు. మిగిలిన రోజుల్లో నీలం రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించినప్పటికీ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీలం రంగు పుష్పాలతో గాని గడ్డి పూలతో గాని అమ్మవారిని పూజించరాదు. అలాగే వరలక్ష్మి వ్రతం మొత్తం పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి అనుగ్రహం కోసం మహిళామణులు తాంబూల వాయనం ఇస్తారు. తాంబూల వాయనం ఇచ్చేటప్పుడు ఆ వాయనంలో ఏ ఉండాలో కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే లేత తమలపాకులు, 2 వక్కలు, అరటిపళ్ళు, శనగలు, తోరాలు, చలిమిడి, చీర, రవిక వస్త్రము వీటిని తాంబూలంలో ఉంచి వాయనమిస్తారు. అయితే వీటితో పాటు కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు కూడా తాంబూలంలో ఉంచి తాంబూల వాయనమిస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఈ వాయనం ఇవ్వలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా 2 తులసి దళాలు, 1 పసుపు కొమ్ము తమలపాకుల్లో ఉంచి వక్కలతో పాటు తాంబూల వాయనం ఇవ్వవచ్చని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పండుగలు ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.